నేను కేవలం అత్తయ్య గారి ఆరోగ్యం గురించి ఆలోచించే ఏమీ మాట్లాడడం లేదు. నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. ఎవరైనా తన కాపురాన్ని బజార్న వేసుకోవాలి అనుకోరు. అందుకే ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ఓర్పుగా నెట్టుకుంటూ వస్తున్నాను. కానీ నా సహనం చచ్చిపోతే మాత్రం నిన్ను ఉపేక్షించేదే లేదు. నా మాట విను. ఇప్పటికైనా నువ్వు నా కాపురంలో సృష్టించిన కలతలు చాలు. ఇంక మా జోలికి రామాకు. రేపు దాంపత్య వ్రతం సక్రమంగా జరగనివ్వు. ఏంటభి, నన్ను బెదిరిస్తున్నావా లేక బతిమిలాడుతున్నావా? హెచ్చరిస్తున్నాను. నీ వల్ల వ్రతం ఆగిపోతే మాత్రం నీకు ఈ అభి అంటే ఏంటో చూపిస్తాను. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా సరే నన్ను నా భర్తని విడదీయటం జరగదు. కానీ రేపు వ్రతం పూర్తయ్యాక నీకే అర్థమవుతుంది. జాగ్రత్త.